పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ నాయకులు అంబటి నరేష్ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు కార్మిక నేత కౌశిక హరి మద్దతు తెలిపారు. కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో ఎరువుల కర్మాగారం పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఈ సందర్భంగా అంబటి నరేష్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని, వారికి ఇన్సెంటివ్తో పాటు తదితర సౌకర్యాలను కల్పించాలని 2 సంవత్సరాలుగా ఆర్ఎల్సి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. దీనిపై ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం ఆర్ఎల్సికి ఆర్ఎఫ్ఎల్ కాంట్రాక్ట్ కార్మికులతో మాకు ఎటువంటి సంబంధం లేదని, కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే సంబంధమని యాజమాన్యం లేఖ రాసిందన్నారు. ఈ టోకెన్ సమ్మెకు కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారని, యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. న్యాయమైనటువంటి డిమాండ్లు, వారి జీతభత్యాలు, అలవెన్సులు, ఇన్సెంటివ్లు, ఇవన్నిటి గురించి మేము ఆర్ఎల్సి గారి దగ్గర స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యము ఇచ్చినట్టుగానే చేసి, అన్నిటికీ ఒప్పుకున్నట్టుగానే చేసి, నడి గంగలో తీసుకుపోయి నీళ్ళైన కాడ గొంతు కోసినట్టుగా నిన్నటి రోజున అసలు కార్మికులకు మాకు సంబంధమే లేదు అని అంటున్నది. ముఖ్యంగా ఆర్ఎఫ్సిఎల్లో పనిచేసేటువంటి కార్మికులు మెకానికల్, ఎలక్ట్రికల్, ల్యాబ్, ఇన్స్ట్రుమెంటేషన్, డబ్ల్యూఎల్ఎం, టీఎల్ఎం, హౌస్ కీపింగ్, లోడర్లు, బ్యాగర్లు, స్టిచ్చర్లు, సజ్జ అవర్ ఆపరేటర్లు, ఆర్ఎస్సీ ఆపరేటర్లు, హౌస్ కీపింగ్ క్యాంటీన్లతో సహా ఆఖరికి సెక్యూరిటీ వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నోట్లో మట్టి కొట్టింది. ఇవాళ రేపు చేస్తుంది ఒక 5 పైసలు 10 పైసలు జీతం పెంచుతుంది అని ఆశగా ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్లా ఒక ఉద్యోగికి కూడా నేను సౌకర్యంగా పనిచేస్తున్నా. ఈ పని చేయడం వల్ల నాకు ఆనందం కలుగుతుంది, మా కుటుంబం సంతోషంగా ఉంటుందని ఏ ఒక్క కార్మికుడి కుటుంబాలలో కూడా ఇది లేదు. ఇక్కడ కూడా ఈ లొకేషన్ ఆ లొకేషన్ అనకుండా ప్రతి లొకేషను, ప్రతి కాంట్రాక్టర్ దగ్గర ఇట్లాంటి పరిస్థితే ఉన్నది. ఇక్కడ పనిచేసే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, ఒకప్పుడు బ్రిటిష్ జమానాలో ఏ విధంగా పనిచేసినామో, బ్రిటిషును నేను చాలా సందర్భాలలో చెప్తా, బ్రిటిషులను నైజాం సర్కార్ 2 కలిపితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్లో ఆ విధంగా మన జీవితాలు, కార్మికుల జీవితాలు నడుస్తున్నాయి. ఇక్కడ చట్టాలు అనేటివి లేనే లేవు. ఇవాళ ఎవరు కొట్టాడినా పాపం వాళ్ళు భయంగానే కొట్టాడాలి. కొట్టాడకపోతేనేమో తప్పది, హక్కుల కోసం కొట్టాడకపోతే తప్పది. కొట్టాడితే ఏ విధమైనటువంటి మా మీద నిర్బంధం పెరుగుతుందో, మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్మికునికి మనసులో ఉన్నది. చట్ట ప్రకారం రావాల్సిన ఏవి కూడా ఇక్కడ అమలు కావు. ఇక్కడ ఓన్లీ బానిస బ్రతుకులు తప్పించి ఇంకేం లేదు. తెలంగాణలో ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ప్రాంతం గోదావరి కనిలో ఇట్లా